హలో ఫ్రెండ్స్, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందులో నేను కూడా ఉండాలి అంటుంది లక్ష్మి. ఈరోజు మనం మటన్ కర్రీ చేద్దామా? నేను 1 కేజీ మటన్ తీసుకొని కడిగి పక్కన పెట్టి నీళ్ళంతా తీసి అలా పక్కన పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం 3 వేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, 2 స్పూన్ కారం వేసుకొని, ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకి మర్దనా చేసి కలిపేసి పక్కన మూత పెట్టి 1 గంట 2 గంటలు రెస్ట్ ఇద్దాం. సరేనా? ఈ మటన్ కర్రీ మా మావయ్య చేసిరండి. మా ధనరాజు మావయ్య. అబ్బా! ఏం చేసిరో. అంటే మామయ్యకి ఏంటంటే అమ్మమ్మ రైల్వేలో జాబ్ చేసేది. అమ్మమ్మ డ్యూటీకెళ్తే ఇంటి పనులన్నీ మామయ్య చూసుకోవడం అనమాట. అలాగా చిన్నప్పటి నుంచి మామయ్యకి వంటలు చేయడం అలవాటు. అతను చేయి వంట అబ్బా! ఆ మటన్ కర్రీ అది తింటే ఉండేది. ఏం వండారండి బాబు! అలాగప్పుడు మనం ట్రై చేద్దాం. ఇలాగ అన్నీ ముక్క బాగా మర్దన చేసి కారం, ఉప్పు అన్నీ బాగా ముక్కకు పట్టేలాగా ఇది పక్కన పెట్టుకుందాం. ఒక మటన్‌కి మనం సాల్ట్ ఏసి, ఉప్పు, కారం వేసి ఒక గంట రెస్ట్ ఇస్తే వాటర్ అంతా బయటకొస్తే బావుంటుంది. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం, గరం మసాలా పౌడర్ కోసం జీలకర్ర ఒక 2 స్పూన్లు, ధనియాలు 1 స్పూను, ఇంకా ధనియాలు అంటున్నానంటే మిరియాలు. మిరియాలు 1 స్పూను, ఇంకా ఎండుమిర్చి, ఇలాచి, లవంగ, గసగసాలు లాస్ట్‌కేద్దాం. ముందేస్తే మాడిపోతాయి కదా! అందుకు. ఇవన్నీ ఏసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేద్దాం. ఫ్రై చేశాక ఇవి మిక్సీలో హ్మ్, పౌడర్ కింద పట్టుకుందాం. పౌడర్ కింద గరం మసాలా పౌడర్ లాగా మిక్సీ కొట్టుకొని పక్కనుంచుకుందాం. మా అమ్మమ్మకి అంటే ఈ మిక్సీలో పేస్టులు చేయడం ఇయన్నీ నచ్చేవి కాదండి. ఆవిడ ఎంతైనా సరే సన్ని కారాలు ఉంటది కదా! దాని మీదే చేసేది. ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. మటన్ కదండీ! కొద్దిగా ఎక్కువ ఆయిల్ ఉంటే బావుంటుంది. మిర్చి ఒక 4, 5 తీసుకుందాము. అవి నూనెలో ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు ఒక 4 ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నవి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కేజీ మటన్ కోసం. ఇందులో కొద్దిగా సాల్ట్ ఏద్దాం. తొందరగా బాగా మగ్గుతాయి. ఇప్పుడు బాగా ఫ్రై చేద్దాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఫ్రై చేశాక మనం ఇందాకల మటన్ నేను 2 గంటల వరకు రెస్ట్ ఉంచాను మటన్‌కి. మీ టైం బట్టి మీరు చూసుకోండి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ఫ్రై చేసి ఆ మటన్ ఇందులో ఏస్తే చూడండి, మనం ఇందాకల 1 గంట, 2 గంటలు రెస్ట్ ఇచ్చానప్పుడు వాటర్ లేదు కదా! ఇప్పుడు వాటర్ వస్తుంది మటన్‌కి. ఆ వాటర్‌తో పాటు మటన్ ఏసేద్దాము. ఇంగో చూడండి ఏసి అంత బాగా కలిపేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. గ్యాస్ బాగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచితే మటన్‌లో ఉన్న నీరంతా బయటకొచ్చేస్తుంది. మూత పెట్టేసి ఉంచండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఉంచేయండి బాగా. సిమ్‌లో, లో ఫ్లేమ్‌లో పెట్టేసి. ఉంచిన తర్వాత ఇంగో చూడండి ఎంత వాటర్ వచ్చిందో కేజీ. ఈ వాటర్‌తోనే మనము కుక్కర్ మూత పెట్టుకొని 4 సీటీలు వచ్చాక చూస్తే కూర రెడీ అయిపోతుంది. ఇంగో చూడండి. కు మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి గ్యాస్ కట్టేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూస్తే కూర సూపర్‌గుంటుంది. ఇందాక మనం గరం మసాలా రెడీ చేసుకున్నాం కదా! ఆ పౌడర్ ఇందులో వేసుకుందాం. అంతే. కలిపేసి ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అదిరిపోతుంది కర్రీ. చపాతీస్‌తో ఏంటి, రోటీస్‌తో ఏంటి, బంగారా రైస్‌తో ఏంటి, మిక్స్ వెజిటబుల్ కర్రీస్‌తో ఏంటి అన్నిటితో సూపర్‌గా ఉంటుంది. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరూ తినేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థాంక్ యూ. హర్ హర్ మహాదేవ్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి.